హలో ఇమ్రాన్, నేను మల్లేష్. హలో, నేను అన్నని ఫాలో అయ్యేటప్పుడు అన్న ఛానల్ ఎవరు లేరు, మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మల్లేష్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. అది ఎందుకు మల్లేష్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇమ్రాన్ అన్న తనకి ఇప్పటికి ఒక 4-5 సార్లు వేయండు. అసలు దీనికి ఎట్లా తెలుసు ఇమ్రాన్ అన్న, లేకపోతే ఇమ్రాన్ అన్న ఫస్ట్ ఈ మెసేజ్ చేసిందా, లేకపోతే ఈడే చేసిందా? ఇంత ఒక ఫ్యాన్ పేజ్ ఉంది పర్సన్ బాయ్స్ అని, అది ఎవరు క్రియేట్ చేసిండు, మనోడే చేసిందా లేకపోతే ఇమ్రాన్ అన్న చేసిందా అని తెలుసుకోనికి అడుగుతున్నా. మల్లేష్ నీకు అసలు ఇమ్రాన్ అన్న ఎట్లా తెలుసు? నేను ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన ఒకటి, జస్ట్ అది ఏంటంటే జస్ట్ నార్మల్గా నేను అన్నకి ఎప్పటి నుంచి వీడియో చూస్తుంటాం. ఓకే, ఎప్పటి నుంచి చూస్తే ఇక వీడియోలు మంచిగా ఉంటాయని జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసిన. క్రియేట్ చేస్తే ఏదో ఒక వీడియో పెడితే అది 1 మిలియన్ అయింది. 1 మిలియన్ అయింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, 1 మిలియన్ అయింది అని అట్నే చేస్తుంటే మంచిగా మన 100K అయింది. 100K ఫాలోవర్స్ వచ్చింది. ఓకే, తర్వాతకి 1 month లో 200K ఫాలోవర్స్ వచ్చినారు. 1 month లో అసలు ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినాయి. 1 month లో 200K ఫాలోవర్స్ వచ్చినారు. అట్లా ఇలా 4 lakhs మంచిగా అయినారు. అన్న మనకు ఐడి వల్ల మంచి పరిచయం. అంటే ఇప్పుడు అసలుకి అన్న నీకు మెసేజ్ చేసినా లేకపోతే నువ్వే అన్నకు మెసేజ్ చేసినావా? నేను అన్నకి మెసేజ్ చేసిన. ఊకే మెసేజ్ చేస్తుంటది, మనకి ఎట్లుంటది, ఆశ ఉంటది. మనదే ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కానీ మనకు అట్లా కాంటాక్ట్ అయిపోయింది. మెసేజ్ చేసిన నువ్వు అన్నకి. నేను అన్నని ఫాలో అయ్యేటప్పుడు అన్న ఛానల్ ఎవరు లేరు, ఎవరు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఓన్లీ అన్న బాబు ఇద్దరు తీసేది. కొత్తలో గంగ వచ్చేది. ఈ రోజు ఎవరెవరో వస్తున్నారు. నేను ఫాలో అయ్యేటప్పుడు అప్పుడు ఎవరు లేరు అకౌంట్. అప్పుడు అంటే అప్పుడు లేదు అంటే నువ్వు ఎప్పుడు అసలు అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేసినావు? అకౌంట్ క్రియేట్ చేసి 2 years అవుతుంది. 2 years అంటే లాక్డౌన్ ముందేనా? లాక్డౌన్ ముందే. అప్పటి నుంచి అన్న అప్పుడు వీడియో చెప్పండి. ఇప్పుడు ఎంత మంది అయినారు అసలు ఛానల్? 4,20,000. 4,20,000 అంటే మొత్తం అన్న వీడియోసే పెడతా వాళ్ళ? మొత్తం అన్న వీడియోస్. ఈ అన్న ఫ్యాన్ పేజ్, అది పర్సన్ బాయ్స్ అనేది అన్న ఫ్యాన్ పేజ్. ఫ్యాన్ పేజ్ అని అది ఫ్యాన్ పేజ్ అనుకోరు కొందరు, రియల్ అకౌంట్ అనుకుంటారు. దాని వల్ల నీకు ఇంకా ఏమైనా ఛానల్ వాళ్ళు కూడా పరిచయం అయిందా? మస్తు మంది అయినారు కానీ మనం వాళ్ళకి అంటే ఆ ఫ్యాన్ పేజ్ నీదే అని తెలుసా? అన్నకు తెలుసు. అన్నకు కాదు, సరే అన్నకు తెలుసు, అన్నకు నీకు తెలుసు కాబట్టి అన్నకు నీకు బాండింగ్ ఉంది కాబట్టి తెలుసు. అవతలకి తెలుసు అంటే ఛానల్స్ కి మెసేజ్ చేస్తే నేను ఎవరంటే చెప్తా, అంటే ఫ్యాన్ పేజ్ అని చెప్తా. నేను అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఫ్యాన్ పేజ్ ఏది లేదు, ఫస్ట్ మనదే ఫ్యాన్ పేజ్. ఇప్పుడు పర్సన్ బాయ్స్ అని కొడితే ఎన్నో ఫ్యాన్ పేజ్లు వస్తాయి. ఫస్ట్ నీదే. మరి ఇప్పుడు నువ్వు అన్నతానికి ఎప్పుడైనా పోయినావా? అన్నని 2 times కలిసిన. అంటే ఎట్లా మాట్లాడిండు? మంచిగా రిసీవ్ చేసుకుంటాను. ఏమని పిలిస్తే అసలు నిన్ను? షేర్ అంటాడు, మంచిగా పిలుస్తాడు. అన్న మంచిగా రిసీవ్ చేసుకోండు. ఒక రోజు మొత్తం అన్న దగ్గరనే ఉన్నాం, మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అన్న. అన్నతాన్ని ఉన్నావు. అదే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక వీడియో పెట్టినావు. అవును, అది అవును. అన్న మంచిగా రిసీవ్ చేసుకుండు. అన్న మంచిగా. ఆ రోజు అసలు ఏమేమి చేసిండ్రు అన్నతో ఉండి? నువ్వు అంటే ఒక రోజు మొత్తం ఉండి ఏం చేసినావు అన్నతో? జస్ట్ అన్నం కలవని కనువైనా ఇక అన్న వాళ్ళు షూట్ చేసినారు, వాళ్ళ మట్టునే తిరిగినాం. అంటే షూట్ చేసుకుంటే కూడా నువ్వు పక్క నుండి చూసుకుంటూ వాళ్ళు ఇట్లా షూట్ చేస్తారు. అన్న రానిచ్చిండు, ఏమనలే? ఇప్పుడు అన్నతానికి చాలా మంది సెకండ్ కోసము లేకపోతే ఆ ఇంటి కాడికి వస్తున్నా. అన్న అప్పుడు ఏం చేస్తున్నా, ఎల్లగొడుతున్నా లేపిస్తున్నా? వాళ్ళకి ఎల్లగొడుతుండ అంటే ఒకటి ఏంటంటే అన్న వాళ్ళ ఇంటికి పోవద్దు. ఎందుకంటే ఇంటికి పోవద్దు అంటే వాళ్ళది గల్లీ, వాళ్ళ గల్లీలో ఇబ్బంది అవుతుంది. అట్లా అని అన్న ఇంటికి రాక అని చెప్తాడు. కానీ అన్ని మస్తు రిసీవ్ చేసుకుంటాడు. ఏ యూట్యూబర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో మనకు తెలియదు. అంటే పిలిచి మరి సెకండ్ ఇస్తాడు మంచిగా. ఏ యూట్యూబర్ ఎట్లా రిసీవ్ చేసుకోవడం మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అని అన్న మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. కాకపోతే ఒక్కటి ఏంటంటే అన్న వాళ్ళ ఇంటికి ఒక్కటి ఉంటే మంచిగా అంతే. అసలు కొంతమంది అంటుంది, చాలా మంది అసలుకి మల్లేష్కి పేజ్ తెలియదు, అన్ననే క్రియేట్ చేసి ఇచ్చింది, ఆయనకి ఏం తెలియదు అంటుంది. ఏ అనటోళ్ళు అంటూనే ఉంటారు మస్తు. కానీ ఏదో మనం అట్లా లైక్ అకౌంట్ క్రియేట్ చేసినాం, అట్లా ఫాలోవర్స్ వచ్చినారు, అట్లా అన్న పరిచయం అయిపోయింది. అది అన్న అకౌంటే ఈయన తీసుకొని వాడతారు, అన్నకి ఎన్నోసార్లు మెసేజ్ చేసి అన్ని ఇచ్చిండు అంటుండ్రు. గట్ల ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్తుండ్రు. ఇంకో కొంతమంది ఏమంటున్నారు అంటే అన్ననే ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయమన్నారు మల్లేష్ అనే అబ్బాయికి అని చెప్తున్నారు. అనటోళ్ళు మస్తు అంటారు. ఏదో లైక్ ఇంటికాడ ఉన్నప్పుడు చేసినాం జస్ట్. నీకు అసలు అన్న ఎట్లా పరిచయం అయింది? ఫస్ట్ సరే ఓకే, అకౌంట్ వల్ల పరిచయం అయింది. నువ్వు అన్నకి మెసేజ్ చేసుడు, ఫోన్ చేసుడు ఎప్పుడు చేసినావు అసలు? ఇట్నే అన్న ఊకే మెసేజ్ పెట్టేది, ఏమో ట్యాగ్ చేసుకునేది. అన్న ఒక రోజు చూసి మనకి మంచి మెసేజ్ చేసిండు, అట్లా అన్న పరిచయం అయిపోయిండు.
ఫోన్ అన్నకు ఫోన్ కూడా చేసినావా? అన్నకు ఫోన్ అన్న నెంబర్ ఉంది అసలు అన్న నీకా? నెంబర్ ఉంటుంది, అన్న కాంటాక్ట్ ఉంటుంది. అంటే ఇక అందరికి తెలియాలిగా, అన్న నీకు తెలుసు ఉంటుంది, అన్న నెంబర్ ఉంటుంది, అన్న కాంటాక్ట్ అన్న ఉంటే మన దగ్గర అట్లా ఏం లేదు. మంచిగా ఫోన్ చేస్తాడు అన్న, మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, మాట్లాడుతుందా? మంచిగా మాట్లాడతాడు. ఇగో నెంబర్ కూడా ఉంది. ఓకే, నెంబర్ అది చూపి. ఇగో నెంబర్ కూడా ఉంటుంది అన్నది. మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు. నువ్వు ఇట్లా పోవాలంటే ఇప్పుడు అన్నకు ఫోన్ చేసి పోతావా, లేకపోతే డైరెక్ట్ రావచ్చు? డైరెక్ట్ రామంటాడు అన్న, వాసానికి అన్న డైరెక్ట్ రామంటాడు. మనది హైదరాబాద్ అంటే మనకు దూరం. అవును, అడిగి పోయినాక మళ్ళీ అన్న లేడనుకో ఇబ్బంది. అందుకని నేను ఫోన్ చేసేటప్పుడు అన్న వస్తున్నా అంటే అన్న రాంటేనే పోతాం. ఇప్పుడు ఒకవేళ అన్న దాంట్లో ఏమంటే నువ్వు చేస్తావా? అరే ఇప్పుడే పోతా అన్న దాంట్లో రామంటే. ఇప్పుడు మళ్ళీ అన్న ఏమంటుందంటే చాలా మందిని తీసుకొని ఇప్పటికే ఎంతో మంది మోసం చేసి పోయినరు. చాలా మంది మోసం చేసినారు, కానీ నేను అన్నని ఫాలో అయ్యేటప్పుడు ఓవర్ లేరు, కాకపోతే ఓవర్ లేరు. ఇప్పుడు వచ్చి మోసం చేసిపోతున్నారు. అదే అని అన్న అవన్నీ పట్టించుకోడు, అన్నకు అవన్నీ ఉండదు. అన్న చేసేది అన్న చేస్తున్నాడు. నన్ను ఎంత దుఃఖం అనుకుంటారు అన్నంత పైనకి లేస్తుంటాడు. ఇంకా ఇప్పుడు 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 ప్రజెంట్ అన్న తాను ఉన్నారు ఎవరో? ఇప్పుడు ప్రజెంట్ అంటే బబ్బు, ఇక బబ్బు అంటే ఇక బబ్బు ఉంటాడు, హర్ష, కట్టపన్న, మన ఖుషి, ఇక వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అనిల్, వాళ్ళు నలుగురు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు కట్టప్ప కూడా నీకు తెలుసా? తెలిసి ఉండొచ్చు. మంచిగా పరిచయం, మంచిగా మాట్లాడతాడు మల్లేష్ అని. ఫోన్ చేస్తారా? మంచిగా కట్టపన్న ఫోన్ చేసి మంచిగా మాట్లాడతాడు. మరి నువ్వు ఎప్పుడు పోలే కట్టప్ప అన్నతో? ఆయన వీడియో కూడా లేదు. పోయినా నేను 2 సైన్ పోతున్నప్పుడు అన్న ఆయన వైజాగ్ పోయిండు. మేము పోయినప్పుడు వైజాగ్ నార్మల్ కాల్స్ మాట్లాడతాడు, నార్మల్ కాల్స్ మాట్లాడతాడు. ఇప్పుడు నీ తాను ఎవరెవరు కాంటాక్ట్స్ ఉంది అసలు? మన అందరి కాంటాక్ట్స్ అందరు ఉంటది. ఇమ్రాన్ అన్నది ఉంటది, కట్టప్పది ఉంటది, హర్షద్, వాళ్ళందరూ అందరు కాంటాక్ట్ ఉంది. కానీ ఎప్పుడు నిన్ను రమ్మని చెప్పిండ్రా నేను ఎప్పుడన్నా అడిగి? ఈ రామన్నర అంటే మనకి వీలు ఉంటది. మనము పెద్ద సమస్య వచ్చి పడిందే అంటే వాళ్ళు రా అంటారు డైరెక్ట్. వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసి నువ్వు పోతావా? ఫోన్ మనము చెప్పాలి కదా, మనం అన్న వస్తున్నాను, మళ్ళీ మనది లాంగ్ దూరం. అది పోయినప్పట్లో నువ్వు లడ్డు తీసుకుంటావు అంటే అది సింపతి కోసం? అది ఎందుకు సింపతి కోసం అనేది ఏం లేదు. అన్న వాళ్ళు ఇంతవరకు యాదగిరిగుట్టకి ఎప్పుడు రాలేదు. యాదగిరిగుట్టకి ఎప్పుడు రాలేదు, దేవుని లడ్డు కాబట్టి మనం తీసుకోతాం. సింపతి అనేది ఏం లేదు. అందరు అనుకుంటున్నారు ఎందుకంటే లడ్డు తీసుకొని ఒక వీడియో బయట చేసుకుని వస్తారు ఈయన అని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అవన్నీ కాదు, అన్న వాళ్ళు ఇంతవరకు యాదగిరిగుట్టకి రాలేదు. చెప్పిన అన్న వాళ్ళకి రామని వస్తారు, కానీ బబ్బు వాళ్ళ డాడీ అనిపోయిన వరకు వాళ్ళు వస్తలేరు. అయితే వచ్చే అవకాశం ఉంది యాదగిరిగుట్టకు? వచ్చే అవకాశం వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తారు. మొత్తం రిసీవింగ్ అన్ని నువ్వే, అన్ని మనమే వేసుకుంటాం మంచి పక్క. మళ్ళీ ఆ రోజు నువ్వు పోయినావుగా, మళ్ళీ అన్న వీడియో బయట అన్ననే ఇస్తాను లేకపోతే నువ్వు అడిగినావు అంటే అన్న వీడియో తీసుకుంటారా అంటే తీసుకుంటాం అన్న అని చెప్పినాము. అంటే ఫస్ట్ అన్ననే అడిగి అన్నాడు వీడియో ఏమైనా వీడియో కావాలంటే అన్నకి ఇట్లా వీడియో తీసుకుంటాము అంటే సరే. అన్న కూడా ఏమన్నాడు, మీకు సపోర్ట్ చేస్తాను? అన్న మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు. అన్న మంచిగా రారి, ఎప్పుడు వచ్చినా మీరు నాకు ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేయండి అని మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అన్న. ఇప్పుడు అన్న నువ్వు నీ దృష్టిలో అన్న అంటే ఏంది అనుకుంటున్నావు? ఇమ్రాన్ అన్న అన్న అంటే అది ఒకటి, అన్న అంటే మనకు అన్న అంటే మంచి లైక్ అంటే. అదే నేను అట్లా అంటలేను, సోషల్ మీడియా మొత్తం కలిపి ఎంతో మంది ట్రోల్స్ చేస్తారు, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది మొత్తం టాటూస్ వేసుకుంటారు, అన్ని చేస్తారు. నువ్వేమనుకుంటున్నావు అంటున్నావు? అంటే ఇగో అన్నని యూట్యూబర్ ఎట్లుంటారో మనకు తెలియదు. కొందరు యూట్యూబర్లు ఫోటో ఇస్తారు. నువ్వు కలవలే అందరినీ కలవలే, అన్నని కలిసినావు అంటే అట్లా అంటలేను. ఎట్లా అంటే కొందరు యూట్యూబర్ కొందరు ఫోటో ఇస్తారు, కొందరు రూబాబు ఉంటుంది, కొందరు అట్లుంటది, ఎట్లుంటది అనేది ఉంటది కదా. అన్నకి ఏం ఉండదు, అన్న మంచిగా మాట్లాడతాడు, అన్న మంచిగా ఉంటాడు, ఎవరితోనైనా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అన్న ఎవరైనా మనోళ్ళు అనుకుంటాడు. అంతే, అన్నని ఎంత దుఃఖం అనుకుంటూ అన్నంతగా ఇంకా ఎదుగుతుంటాడు. అదే మొన్న కేసు కూడా అయింది, ఇప్పుడు అదంతా సాల్వ్ అయిపోయింది. అంత అయిపోయింది. అన్న వైపు అన్న ఇప్పుడు మంచిగా ఉండు, ఎంత దుఃఖాలు అనుకో. అదే హర్షన్నకి అనేది ఆయనకి ఛానల్ ఓపెన్ చేసి ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చేసింది 100K. అవును, అంటే హర్షన్న ఏంటంటే ఇమ్రాన్ అన్నకి ఒక మంచిగా చూసుకుంటాడు కాబట్టి మంచిగా హర్షన్న మంచిగా ఉంటాడు కాబట్టి అన్నకు అట్లానే వచ్చేసినారు ఫాలోవర్స్. వచ్చేసింది, అయిపోయింది ఆయనకి 100K కూడా అయిపోయింది. అంటే 93K అంటే ఆల్మోస్ట్ 1 month 2 months 1 month లో వచ్చాడంటే గొప్ప. అది దాని గొప్ప అంటే ఇమ్రాన్ అన్న ఎంకుంది కాబట్టి అది వచ్చింది. అదే ఇమ్రాన్ అన్న ఎంకున్నా లేకపోయినా అంత వచ్చు, ఆయన టాలెంట్ ఉంది. ఇమ్రాన్ అన్న తెప్పించి ఆయన టాలెంట్ ఉంది. అవునవును.
ఇప్పుడు ఒకవేళ నిన్ను వేయి అంటే నువ్వు పోయి చేస్తావా? మంచిగా మళ్ళీ నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినావు కానీ నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండు అన్న. అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మేము వీడియోలు తీస్తున్నాం. అన్న మీ వీడియోలో కూడా చేస్తా అని చెప్పిండు. మా వీడియోలు కూడా చూస్తుంటాడు అన్న. మేము పోయినాక ఫస్ట్ రోజు అదే అన్నాడు, వీడియోలు మంచిగా ఉన్నాయి, వీడియోలు చేసుకోండి, నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నాడు. ఎప్పుడన్నా నీ వీడియోలో నేను చేస్తాను నాకు ఏమైనా చిన్న చెప్పు అని అన్నాడా? అన్నాడు. అంటే నీ వీడియోలో కూడా నేను చేస్తాను మల్లేష్ మీకు సపోర్ట్ ఇస్తా అన్నాడు. అన్న మంచి సపోర్ట్ ఇస్తా, మీరు రాలి, మీరు వచ్చేప్పుడల్లా మా వీడియో తీసుకుని పోరి, మంచిగా సపోర్ట్ చేస్తా అన్నాడు అన్న సపోర్ట్ చేసిన వాటికి మేము వీడియో తీస్తాం. ఓకే. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా అన్నతో కాల్ మాట్లాడినా? మస్తు అన్నమాట. అన్న రోజు మనతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు చేస్తావా ఒకసారి? ఇప్పుడు చేస్తా అంటే అన్న మరి ఎక్కడ ఉండో తెలియదు, బిజీ ఉంటాడు. బిజీ ఉంటాడు కదా అన్న. అట్లా నార్మల్గా ఎస్టీ కూడా చెప్పాడా నీకు? చెప్తాడు, చెప్తాడు కానీ ఇక ఏమో బిజీ ఉంటారు ఏమో. ఓకే. ఇప్పుడు అన్న మళ్ళీ ఎప్పుడు వస్తా అంటుంది గుట్టకి, యాదగిరి గుట్టకి దర్శనం ఎప్పుడు చేసుకుంటా అంటున్నా? అంటే అన్ని ప్లేసెస్ తిరుగుతుంది కదా, గోవా టూర్, గీవా, శ్రీశైలం కూడా పోతారు ఎక్కువ. శ్రీశైలం అంటే అన్నకు అదొక అది ఉంది. ఓకే అని మన గుట్టకి ఎప్పుడు వస్తారు? గుట్టకు అంటే ఇప్పుడు వద్దాం అనుకున్న టైంకి బొబ్బు వాళ్ళ డాడీ అనిపోయాడు, అన్నకి ఉన్నదే బొబ్బు వస్తానైతే చెప్పిండు. వస్తాడు పక్క వస్తాను నిన్ను కలుస్తాను కూడా చెప్పిండా? వస్తాడు పక్క వస్తాడు, కలుస్తాడు. ఓకే. చూడండి గాయస్, ఈ రోజు అయితే ఇంటర్వ్యూ అయిపోయింది, చాలా మంచిగా వచ్చింది. ఇమ్రాన్ అన్న గురించి మొత్తం మళ్ళీ ఏం చెప్పిండో మీరు అల్లి నుండి